దేశమంతా ఎన్నికల సీజన్ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ఆ తరువాత 6 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికలపై దేశమంతా ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. 5 రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు, ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఉంటుందా, ఈ ఫలితాలతో జాతీయ సమీకరణాలు మారతాయా? ఈ అంశంపైనే చైర్మన్ స్ట్రెస్. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక అవకాశం. జనం తమకు నచ్చిన నేతల్ని ఎన్నుకునే సందర్భం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఈ ఎన్నికల పోరాటంలో బిజీగా మారాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో 4 పెద్దవే. 16 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ ప్రజా తీర్పు అనేక కీలక సంకేతాలిస్తుందని నమ్ముతున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం. నవంబర్ 7 నుంచి 30 వరకు జరిగే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం. దక్షిణాదిన ఒక రాష్ట్రం, మధ్య భారతంలో 3 రాష్ట్రాలు, ఈశాన్యంలో ఒక రాష్ట్రం ఉండడంతో ఈ ఎన్నికలు మూడ్ ఆఫ్ ద నేషన్ ను ప్రతిబింబిస్తాయని భావిస్తున్నారు. అందుకే జాతీయ పార్టీలు వీటిని సెమీఫైనల్ గా భావిస్తుంటే, ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటాలని ఆరాటపడుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో 2018లో ఏ ఒక్కటి బీజేపీ గెలవలేదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లను కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచింది. మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరాంలో అధికారం సాధించింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కారు అవతరించింది. దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. 2003 తర్వాత ఏ ప్రభుత్వాన్ని వరుసగా గెలిపించని రాజస్థానీలు ఈసారి ఎవరికి పట్టం కడతారో అన్నది ఆసక్తికరం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 108 సీట్లొచ్చాయి. అశోక్ గెహ్లాట్ ఇప్పటికే ఇక్కడ 3 సార్లు సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లాట్, సచిన్ పైలట్ అని 2 వర్గాలుగా చీలిపోయింది. పైగా అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. బీజేపీ విషయానికొస్తే 1967 నుంచి ఇక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉంది. ఒక రకంగా 2 జాతీయ పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలున్నాయి. 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్గఢ్ లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్గఢ్ ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. మెజారిటీ గిరిజనులు హస్తం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. బస్తర్ జిల్లాలోని 12 సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా మెజార్టీ మాత్రం తమకేనని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 68 సీట్లొస్తే బీజేపీ 15 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజార్టీకి 46 సీట్లు రావాల్సుంటే హస్తం పార్టీకి ఏకంగా 68 వచ్చాయి. అధికార పార్టీలో చిన్న ఆధిపత్య గొడవలే తప్ప చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతోంది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చురుగ్గా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018 ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కే ఎక్కువ స్కోప్ ఉందన్న వాదనలు ఉన్నాయి. 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. 234 సీట్లలో 114 చోట్ల గెలిచి 2 సీట్ల దూరంలో ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీకి 109 వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2 పార్టీలు దాదాపు 41% ఓట్లు సాధించాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం 47,827 మాత్రమే. ఈ 2 పార్టీల్లో ఏ ఒక్కటి 116 సీట్లతో మెజార్టీని సాధించకపోవడంతో హంగేర్పడింది. స్వతంత్రులతో కమల్నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎక్కువ కాలం అధికారంలోకి కొనసాగలేకపోయారు. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉంటుందన్న అంచనాలున్నాయి. తెలంగాణలో 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లతో కేసీఆర్ తలపడుతున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడోసారి కూడా గెలుపు ఖాయమంటోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బీజేపీ వచ్చిన ఊపును పోగొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్, 6 గ్యారంటీలతో కథ మారుస్తామని కాంగ్రెస్ లెక్కలేసుకుంటున్నాయి. హంగుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. మిజోరాంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్ఎఫ్ కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్ కు 65% ఓట్లు దక్కాయి. ఈసారి కూడా మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎన్నికలుంటాయి. దానికి సరిగ్గా 5 నెలల ముందు ఈ రాష్ట్రాల తీర్పు వచ్చేస్తోంది. ఈ మధ్యే కర్ణాటకలో బీజేపీ ఓడింది. దీంతో మిగిలిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ దెబ్బతింటే 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదా అన్న అంచనాలు రావడం సహజం. అదే సమయంలో 2018లో 5లో 3 రాష్ట్రాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందా లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అదే జరిగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హస్తం చక్రం తిప్పుతుందని భావించొచ్చు. లేదంటే కర్ణాటక గెలుపు తర్వాత వచ్చిన దూకుడుకు అడ్డుకట్టపడే ప్రమాదం ఉంది. అదే సమయంలో కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీకి ఇదో గొప్ప అవకాశం. 2018లో బీజేపీ ఈ 5 రాష్ట్రాల్లో మెజార్టీ సాధించలేదు. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 2 రాష్ట్రాలు గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతున్నట్టే భావించొచ్చు. అదే సమయంలో 5లో ఒక్కచోట కూడా గెలవని బీజేపీ సహజంగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేకతను ఉపయోగించుకునే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మన దగ్గర ఒక్క ఉప ఎన్నిక జరిగినా ఆ ఫలితాన్ని ఆ సమయానికి ప్రజల మూడుతోనే పరిగణిస్తారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కావడం, అది కూడా పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు, పైగా సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు కావడంతో అందరిలోనూ అంతులేని ఆసక్తి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పైచేయి సాధిస్తే అది ఇండియా కూటమి బలాన్ని పెంచుతుందా, అన్ని పార్టీలు విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ వెనక ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. 2018లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను గెలుచుకుంది. మొన్నటి కర్ణాటక విజయం తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 2 లేదా 3 రాష్ట్రాలు గెలుచుకోవాలి. లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందినట్లుగా భావించే అవకాశం ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. తెలంగాణలో అధికారంలోకి రాకున్నా మెరుగైన ఫలితాలు సాధించినా అది ఆ పార్టీకి ప్రయోజనకరమే. మొత్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 2024 సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడించాలని దేశంలోని దాదాపు విపక్ష పార్టీలు ఇప్పటికే ఏకమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఇండియా బృందానికి చాలా కీలకం. మరి ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శన బలంగా ఉంటే ఇండియా కూటమిలో శక్తివంతమైన భాగంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో షీట్ షేరింగ్ పై మరింత పట్టు సాధించొచ్చు. ఈ 5 రాష్ట్రాల్లో 83 లోక్సభ సీట్లున్నాయి. 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించినా 2019 సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ఈసారి అలా జరగకూడదని ప్రజలను ఆకర్షించే పనిలో హస్తం పార్టీ ఉంది. ఇప్పుడంటే బీజేపీ ఒక్కటే అధికారానికి అవసరమైనన్ని సీట్లు సాధించింది. కానీ అన్నిసార్లు అది సాధ్యం కాదు. మిత్రపక్షాలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడే రోజులు కావు. దేశంలో సంకీర్ణ యుగం వచ్చి చాలా కాలమైంది. చాలా ఏళ్లుగా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పేస్తున్నాయి. అందుకే చాలా కాలం తర్వాత ఎన్డీఏ సమావేశం కూడా నిర్వహించింది బీజేపీ. రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు ఆ తర్వాత వరుసగా మిత్రపక్షాలను దూరం చేసుకున్న బీజేపీ ఇప్పుడు మళ్లీ ఆ అవసరాలను గుర్తించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటేనే బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంపై కూటమిలోని ఇతర పక్షాలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఈ 2 పార్టీల్లో దేనికైనా ఆదరణ తగ్గినట్లు ఫలితాలు వస్తే మాత్రం కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో కొన్ని పార్టీలు ప్రత్యర్థి కూటమిలో చేరిన ఆశ్చర్యం లేదు. ఇటు ఇండియా కూటమిలో ఇప్పటికే విభేదాలు తరచూ బయటపడుతున్నాయి. ఆప్, తృణమూల్, ఎన్సీపీ, ఎస్పీ నేతలు తరచూ భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ వెనక ర్యాలీ అవ్వాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం స్థిరపడటం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రధానమంత్రి పదవికి సంబంధించి, కొన్నిసార్లు సీట్ల పంపిణీకి సంబంధించి, మరికొన్నిసార్లు స్థానిక సమస్యలపైన ఇండియా కూటమి నాయకుల్లో తరచూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 15న కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చని అంతా భావించారు. అయితే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ ఇప్పటికే జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించిన 7 స్థానాల్లో 4ంటికి కాంగ్రెస్ తన మొదటి జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తర్వాత ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరదని తేలిపోయింది. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే దీని ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికలపై కూడా పడుతుంది. ఇండియా కూటమి ఏర్పడిన 1 నెల తర్వాత ఈ చీలిక మొదలైంది. ఆప్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కూటమిలో సీట్ల పంపకంపై కూడా ఏకాభిప్రాయం రాలేదు. రాబోయే లోక్సభ ఎన్నికలు తమకు డూ ఆర్ డై పరిస్థితిని కాంగ్రెస్తో సహా చాలా ప్రతిపక్షాలు నమ్ముతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలమైన ఇరుసుగా మారాలంటే 5 రాష్ట్రాల ఫలితాల్లో హస్తం జెండా ఎగరేయడమే పరిష్కారం. అదే సమయంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి వర్గపోరుతో తల బొప్పికడుతోంది. ఈ సమస్యతోటే తొలిసారి సీఎం అభ్యర్థుల్ని ప్రకటించకుండా రంగంలోకి దిగుతోంది కమలం పార్టీ. అయితే స్థానిక నేతలను డమ్మీలు చేసి కేవలం పీఎం మోడీ ఇమేజ్తోనే ఎన్నికలు గెలుస్తారా లేదా అనేది తేలాల్సిన విషయం. ఈ ప్రయోగం గుజరాత్లో సక్సెస్ అయిన కర్ణాటకలో వికటించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ బీజేపీకి సంప్రదాయంగా బలమున్న రాష్ట్రాలు. ఇక్కడ సీనియర్ల మధ్య అంతర్గత పోరు ఎన్నికల్లో పుట్టి ముంచుతుందన్న అనుమానాలున్నాయి. మరి అంతర్గత సమస్యల్ని బీజేపీ ఎంతవరకు అధిగమిస్తుందనేది ఆ పార్టీ విజయావకాశాలను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. అంతకుముందు కూడా హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఏమాత్రం తేడా వచ్చినా అది లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారం సాధించడమే లక్ష్యం కావాలని, తద్వారా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడిందన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తోంది. ఇక వరుసగా 2 సార్లు గెలిచిన మోడీ సర్కార్ మూడోసారి అధికారం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల్లో సభలు, సమావేశాలతో దూకుడుగా ఉన్నారు. స్థానిక ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్న బీజేపీ కర్ణాటక ఫలితాల తర్వాత ఇక జాగ్రత్త పడకపోతే తప్పదనేలా మారాయి. అంతలోనే వచ్చిపడిన 5 రాష్ట్రాల ఎన్నికలు ఆ పార్టీకి అక్షరాల అగ్ని పరీక్షే. ఒక దశలో జమిలి ఎన్నికలతో ఈ గండాన్ని గట్టెక్కుతుందా అన్న చర్చ కూడా నడిచింది. కానీ జమిలి ఎన్నికల నిర్వహణ అంత తక్కువ సమయంలో అసాధ్యం కూడా. దీంతో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలను చాటతాయి. జనం ఏం కోరుకుంటున్నారో, ఏ విధానాలకు పట్టం కడతారో చెప్తాయి. కేంద్రంలో వరుసగా 2 సార్లు గెలిచిన బీజేపీ మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇటు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఇండియా కూటమితో బరిలో ఉండనుంది. ఈ కూటమిలో పార్టీలన్నీ బీజేపీని ఎలాగైనా గద్దెదించాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. దీనికోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దేశంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా 2 శిబిరాలు మోహరించి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వస్తాయి. ఏ పార్టీ బలమేంటి, ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అనేది ఆ రోజొచ్చే ఫలితాలతో తేలిపోతుంది. అందుకే రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా ఈ అసెంబ్లీ ఎన్నికలను భావించాలని కొందరంటారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న అంశం సర్వేలతో సంబంధం లేకుండా స్పష్టమవుతుందని భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో 94 కోట్లకు పైగా ఓటర్లున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో రాజస్థాన్లో 5.25 కోట్ల మంది, మధ్యప్రదేశ్లో 5.6 కోట్లు, ఛత్తీస్గఢ్లో 2.03 కోట్లు, మిజోరాంలో 8.52 లక్షలు, తెలంగాణలో 3.71 కోట్ల మంది ఓటర్లున్నారు. అంటే మొత్తం 16 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కానీ ఇదే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం సాధిస్తే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం రావచ్చా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ఉండే అంశాలు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉంటాయని భావించలేం. అందుకే 2018 డిసెంబర్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ఈ 3 రాష్ట్రాల్లోని 65 ఎంపీలలో 63 మందిని కోల్పోయింది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా 82 మంది ఎంపీలకు గాను 67 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి సీన్ మారింది. బీఆర్ఎస్ కమలం ధాటికి షేక్ అయ్యే పరిస్థితి వచ్చింది. అటు ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ చక్రం తిప్పినా లోక్సభ ఎన్నికల్లో కమలం శక్తి ముందు నిలబడలేకపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఫలితమే రాదన్న గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ కేంద్రంలో 303 సీట్లతో దుమ్ము రేపింది. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు కూడా ఫలితాలు రివర్స్ అయినా ఆ పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ కొలమానం కావనే చెప్పాలి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తి విభిన్న అంశాలు కేంద్రంగా జరుగుతాయి. ఆ రాష్ట్రంలోని స్థానిక సమస్యలు, అధికార పార్టీ పనితీరు, పాలనపై అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలు జాతీయ వ్యవహారాలు, కేంద్రంలోని అధికార పార్టీ పనితీరుపై జరుగుతుంది. అసెంబ్లీ విషయంలో స్థానిక సమస్యలకే మొదటి స్థానం. లోక్సభ విషయానికొస్తే జాతీయ స్థాయిలో ఇతర అంశాలు తెరమీదకొస్తాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గతంలో కూడా పెద్దగా లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపలేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో తేడా కొట్టినా
లోక్సభలో చక్రం తిప్పిన సందర్భాలనేకం. అంతెందుకు, రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొన్నిసార్లు పొంతన ఉండకపోవచ్చు. కాబట్టి 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రజల్లో మారుతున్న మూడ్ని కొంతవరకు చెప్పే అవకాశం ఉంటుంది తప్ప కేంద్రంలో అధికార పీఠాన్ని సమూలంగా మార్చే సంకేతాలను మాత్రం ఇవ్వలేకపోవచ్చు. ఆ లెక్కను చూస్తే మోడీ ప్రభుత్వానికి ఇప్పట్లో ఢోకా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్న బలానికి కొంత కోత పడితే మాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదు. అదే సమయంలో వరుస ఓటముల తర్వాత పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే గత వైఫల్యాల నుండి గెలుపు ట్రాక్లోకి అడుగు పెడుతున్నట్టుగా భావించొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం సాధించలేకపోయినా ఇంతకాలం బలమైన ప్రతిపక్షం లేకుండా సాగిన భారత రాజకీయాల్లో ప్రయోజనకరమైన మార్పుకు మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. దానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఓ సంకేతంగా మారతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అధికారాన్ని కట్టబెట్టడంలో, దించడంలో అంచనాలకు, సర్వేలకు అందకుండా ఓటరు తీర్పిచ్చిన సందర్భాలు అనేకం. ఇప్పుడు కూడా అలాంటి ఫలితాలొస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఎన్నికలు ఏవైనా సరే జనాల ఆకాంక్షలను చెప్పేవే. ఓటు ద్వారా రాజకీయ పార్టీల భవితను తేల్చే అవకాశం ఓటరుకు మాత్రమే ఉంది. ఆ లెక్కను చూస్తే 16 కోట్ల మంది దక్షిణ, మధ్య, ఈశాన్య భారతాల ఓటర్లిచ్చే తీర్పు మూడ్ ఆఫ్ ది నేషన్ ను కొంతవరకు ప్రతిబింబించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.